హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మినపవడలు ఎలా చేసుకుందామో చూద్దాము. నేను ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. ఇది కడిగి ఒక 4 అవర్స్ నానబెట్టుకుంటాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పప్పును మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకుందాము. నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు మిక్సీ ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం ఈ పిండిని మొత్తం. ఇప్పుడు నేను పిండినంతా ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్, వడలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక మీడియం సైజ్ ఆనియన్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి, అలాగే 1 స్పూన్ జీరా, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ మిరియాలు, కొద్దిగా అల్లం ముక్క. ఇప్పుడు ఇవన్నీ మనము పిండిలో కలుపుకుందాము. 1 స్పూన్ జీరా, 1 స్పూన్ సాల్ట్, మిరియాలు క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే అల్లం తురుము, పచ్చిమిర్చి తురుము, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ బాగా కలుపుకుందాం. నేను ఇక్కడ 2 స్పూన్ల బియ్యం పిండి కలుపుకుంటున్నాను. మీరు నచ్చితే బియ్యం పిండి కలుపుకోండి, లేదంటే రవ్వ కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. వడలు కాల్చుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైందండి. చూసారు కదండి వడ ప్రాసెస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మినప వడలు విత్ కొత్తిమీర చట్నీ.